ప్రజాశక్తి నవ తెలంగాణ విడిపోయినప్పుడు మీరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారో తెలియదు. నేను పాల్గొన్నా, అప్పుడు కూడా వేదిక మీద ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చాడు. ఇది లైవ్ వెళ్తుంది, ఆయన వినాలి, అసలు అక్కడ వింటాడో లేదు తెలియదు. కేసీఆర్ వచ్చాడు. ఈ విషయాలను చెప్పుకున్నాం. ఇది కష్టజీవుల పత్రిక, దీనికి సహాయం అవసరం ఉంటుంది, సహాయం న్యాయంగానే చేయండి, అందరికి వచ్చిన వాటాలో మా వాటా మాకు రానియండి అంటే, ఈ పత్రిక గురించి చాలా గొప్పగా మాట్లాడి, ఈ పత్రికను బతికించే బాధ్యత నాది, దాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని మాట్లాడాడు. దాన్ని అడుగుదాకా దొక్కిందాకా వదిలిపెట్టలేదు. అట్లా ఉంటాయి కొన్ని రాజకీయాల్లో అట్లాంటి కపటత్వం ఉండకూడదు. రేవంత్ రెడ్డి గారి మాటలు కొంత సంతోషం కలిగిస్తాయి, చేతలు కూడా కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని లోపాలు ఉంటాయి, మీ లోపాలు ఎత్తి చూపుతాం. మీ పథకాలు ఇంకా సక్రమంగా అమలు జరగట్లేదు. రైతు బంధు ఒకసారి ఇస్తున్నారు, పంచాయతీ ఎన్నికల తర్వాత ఇస్తారా ఇవ్వరా, ఇట్లాంటి డౌట్లు మాకు ఉంటే మేము పత్రికలో రాస్తాం అనుకోండి, మీకు కోపం రావాలా? ఎందుకు రావాలి కోపం? అంటే ప్రజల నాడి కనిపెట్టి, ప్రియాంక గారు చక్కగా చెప్పారు, ప్రజల నాడి గమనించి ప్రభుత్వం చేసే పథకాలు చెప్పే బాధ్యత ఉంది. అది సక్రమంగా అమలు జరిపేటట్టు వాళ్ళకి చైతన్యం ఇవ్వాలి. అమలు జరగని చోట, లోపం జరిగే చోట లోపం చెప్తే నీకు ఫీడ్బ్యాక్ వెళ్ళి, ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు? ఈ పత్రికే, ఈ ప్రజలే, నీకు వచ్చి కలిసే మనుషులే. నేను ఎవరిని కలవను, నాకు ఇంటర్వ్యూలే ఉండవు, పత్రికలో ఏం రాసినా ఒప్పుకోను అంటే ఇంకా నీకు తెలిసేది ఎట్లా? రాజుగారు బ్రహ్మాండంగా బట్టలు వేసుకుని తిరుగుతున్నాడని అందరూ అన్నట్టే నేను ఎట్లా అంటా, నువ్వు నిజంగా బట్టలు లేకుండా తిరిగితే బట్టలు లేవురా బాబు, కట్టుకోలే, సిగ్గుపోద్దని చెప్తా. ఆ రకమైన నిజాయితీ ఉన్నప్పుడు గౌరవించాలి. ఈ వైఖరితో ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అది బ్యాలెన్స్ అవుతుంది, ముందుకు సాగుతుంది. రాబోయే కాలం గురించి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. వెంటనే సుఖాల కాలం వస్తుంది కాదు, ఆర్థిక సంక్షోభాలు ముందుకు వస్తున్నాయి, అనేక పోరాటాలు జరిగే కాలం ముందుకు వస్తుంది, సంక్షోభాలు వచ్చే కాలం వస్తుంది. అయినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇప్పటి వరకు గత 80 ఏళ్ల చరిత్రలో ప్రజాశక్తి నవ తెలంగాణ ఏ గొప్ప విప్లవ వారసత్వాన్ని, ప్రజల పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగిందో అదే విశ్వాసంతో ముందుకు సాగుతాం. ఆదరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం నుంచి కూడా సరైన న్యాయమైన సహకారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తమ్మినేని గారికి